మన మధ్యలో మనతో పాటు ఈ దివ్య మందస్సములో ఉన్నటువంటి యేసయ్యను ఆరాధిద్దాం, ఆయన్ని స్తుతించుదాం, మహిమపరుచుదాం. అన్నీ మన మంచికి, మన మేలుకి. ఎవరైతే అనేకమైనటువంటి వేదనలతో, అనేకమైనటువంటి ఆలోచనలతో, కోరికలతో ఎవరైతే దేవుని సన్నిధానికి వచ్చారో వారి యొక్క విన్నపాలను గురించి మనం ప్రార్థిద్దాం. ఎవరి కుటుంబంలో అశాంతి, అలజడ, అనేకమైనటువంటి ఒత్తిళ్లతో దేవుని సన్నిధానానికి వచ్చి యేసయ్యను మొరపెట్టుకోవడానికి వచ్చినటువంటి తల్లులను జ్ఞాపకం చేసుకున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారందరినీ పవిత్రమైనటువంటి యేసయ్య హస్తాలతో తాకమని యేసయ్యను ప్రార్థిద్దాం. ఎవరి కుటుంబాల్లో అయితే అలజడులు, ఒత్తిళ్లు, అనేకమైనటువంటి విపత్తులతో బాధపడుతున్నటువంటి వారందరి కోసం ప్రార్థిద్దాం. మన బిడ్డల కోసం ప్రార్థిద్దాం. మన యువతి యువకుల కోసం ప్రార్థిద్దాం. నిరుద్యోగాలతో సతమతమవుతున్నటువంటి యువతి యువకుల కోసం ప్రార్థిద్దాం. మనందరి కోసం ప్రార్థించాలి. మన దేశం కోసం, మన నాయకుల కోసం, మన అందరి కోసం యేసయ్యను ప్రార్థిద్దాం. ఈ పవిత్ర సమయాన్ని ఆ యేసయ్యను స్తుతించడానికి, ఆరాధించడానికి మనమందరము ప్రభుని స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ 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 ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ 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 ది లార్డ్. మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా మెస్సయ్య వందనం, మా మెస్సయ్య స్తోత్రం, మా మెస్సయ్య ఆరాధన, మా మెస్సయ్య మహిమ. హల్లెలూయా.